జైలు యోగం ఉన్న ప్రముఖులు ఎవరు ఈ సంవత్సరం? అది మనం మాట్లాడకూడదు నాన్న. ఎందుకంటే నాకు తెలిసినా కూడా ధర్మ విరుద్ధం అది. అవునా? ధర్మ విరుద్ధం. ఆ! ఆహ్, తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే గడ్డు కాలం ఉందో అది కేసీఆర్ గారిని అరెస్ట్ చేయటం వల్ల కొని తెచ్చుకుంటారా అని ఆ! అనిపిస్తోంది. కానీ ఆయన ఇక్కడ ఈ కేసీఆర్‌ని, అక్కడ జగన్‌ని ముట్టుకుంటే రాష్ట్రాలు ఏమవుతాయో అందరికీ తెలుసు. అవును. కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఓకే. ఓకే. అది. మా పేర్లు చెప్పట్లేదు కాబట్టి అంటే ఇంకోటి అడుగుతా. ధర్మబద్ధమైన కరెక్ట్. విధానం కాదది. కరెక్ట్. కరెక్ట్. ఇంకొకటి అడుగుతానయితే. వ్యక్తిగతంగా కావాలంటే అడుగు చెప్తా. మా వాళ్ళకి గావాలి. నాకంటే మా వాళ్ళకెక్కువ. అంటే ఒక మనిషికి సంబంధించి కష్టకాలం, ఇబ్బంది సమయం అని చెప్తా. దాన్ని బట్టి అర్థం అర్థం చేసుకోవాలి. చేసుకోవాలి. రైట్. ఒక మనిషి చచ్చిపోతాడు, వీడు పోతాడు, వీడు ఉండడు అని చెప్పకూడదు నాన్న. హ్మ్. హ్మ్. తప్పు. మనకు అర్హత లేదు. రైట్. కానీ కొంతమంది చెప్తారు, వీడు వీడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు, వీడు ఇట్టా పోతాడు, అట్టా పోతాడు అని కొంతమంది చెప్తారు మైకుల ముందు కూర్చొని. హ్మ్. ఇంకో 6 నెలల్లో వీళ్ళు పోతారు, ఇంకో 2 నెలల్లో వీళ్ళు విడాకులు తీసుకుంటారు, ఓయమ్మ తెగ చెప్తారు. అదేవి అయి చావవు. హ్మ్. నేను చెప్తూనే వచ్చా, అవే జరుగుతాయి. రైట్. రైట్. ఇంకోటి గురుగారు. ఈ ఈ మధ్య కాలంలో ఎవరికన్నా పదవులు పోవడం గాని, కొత్తగా రావడం గాని అలాంటివి ఏమన్నా ఉంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి పదవులు పోయే అవకాశాలు, మంత్రి పదవులు అలాంటివి. మంత్రివర్గ విస్తరణ ఉంటుంది నాన్న. ఆ! అందులో ఆటోమేటిక్గా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. ఓకే. అన్నిటికన్నా మించి ముఖ్యమంత్రి గారికి మన రేవంత్ రెడ్డి గారికి ఇంకో 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఓకే. అది జాగ్రత్తగా ఉండాలి. అంటే ఓకే. వెనక కొన్ని కార్యక్రమాలు అవి చేయిస్తున్న అంతే అంతే. ఇప్పుడు భగవంతుడి మీద నమ్మకంతో కష్టం రాకూడదని చేస్తారుగా. అంతేగా. భగవంతుడిని నమ్మి చేస్తారుగా. అవును. అవి జరుగుతూనే ఉంటాయి. ఓకే. అది. రైట్. సో మెగాస్టార్ చిరంజీవి గారు ఉమ్. ఆయన ఇండస్ట్రీలో పెద్ద లేడు అనేది ఇంకా దాన్ని ఎవరు పూడ్చలేకపోతున్నారు దాసరి గారి రోల్ని. ఈసారి ఏమన్నా ఆ దిశగా చిరంజీవి గారు అడుగులు పడతాయా? ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంకా కూడా యాక్సెప్టెన్స్ రావట్లే ఆయనకి. రాదు. హ్మ్. అప్పుడు ఎవరు లేరు నాన్న. ఇప్పుడు 2 కుటుంబాల చేతిలో ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓహ్! అంతే. ఓకే. అప్పుడు ఎవరు లేరు. హ్మ్. అప్పుడు ఒక గౌరవం ఉంది, ఒక అవును. సంస్కారం ఉంది, ఒక డిసిప్లిన్ ఉంది, ఒక గురుతర భావం ఉంది. చాలా గొప్పగా ఉండేవి అప్పుడు. అవును. అప్పుడు చాలా గొప్పగా ఉండేవి. అప్పట్లో 27 శాఖలకి 27 శాఖల అధిపతులు ఉండేవాళ్ళు. వీళ్ళంతా కలిసి డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఆయనకి అందుబాటులో ఉండేవాళ్ళు. ఇవాళ హీరో, విలను, డైరెక్టరు, ప్రొడ్యూసరు, మ్యూజిక్ డైరెక్టరు, సాంగ్ రైటరు, లిరిక్ రైటరు, చివరికి ప్రేక్షకుడు కూడా వాడే. వాళ్ళే. అట్టయిపోయింది. చాలా మంది కళాకారుల అదృష్టం ఓటీటీ ఛానల్. అది నిజం. నిజం. ఆనాడు రాలా ఇంతమంది నటులు. అవును. ఇవాళ వస్తున్నారు. పుంకానుపుంకాలుగా. ఇవాళ సో వీళ్ళకి ఈ రోజు పని దొరికింది. హ్మ్. ఆనాడు లేదు. అప్పుడు పెద్దలంతా కూర్చొని ఒక నిర్ణయం చేసేవాళ్ళు. ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఇబ్బంది వచ్చినప్పుడు ఎంతమంది నిలబడ్డారు అల్లు అర్జున్కి? హ్మ్. ఎంతమంది నిలబడ్డారు? ఎప్పటికొచ్చారు మిగతా వాళ్ళంతా? హ్మ్. ఇక్కడ తెలంగాణలో నేను చెప్పాను, తెలంగాణ అని ఏదైతే ఉందో ఫిలిం ఇండస్ట్రీ 2 భాగాలుగా విడిపోతుంది. ఆంధ్ర వేరవుతుంది, తెలంగాణ వేరవుతుంది, ఆ ఫిలిం ఛాంబర్ వేరవుతుంది, ఇది వేరవుతుందని ఓయమ్మ ఎప్పుడో 2 ఏళ్ల క్రితమే చెప్పాను నేను. అది కావాలంటే ఆ వివరాలన్నీ ఇస్తా. ఓకే. అన్నట్టుగానే ఇప్పుడు ఇక్కడ ఫిలిం ఛాంబర్ ఏర్పడిందిగా. ఓకే. అలాగే రేపు అక్కడ ఏర్పడుతుంది. మన ఏఎం రత్నంకి అది పీఠం దక్కుతుందేమో చెప్పలేం. ఓకే. తెలుగు ఆంధ్ర తెలుగు ఫిలిం ఛాంబర్ అంటారు కదా, కార్పొరేషన్ చైర్మన్ గా ఏఎం రత్నం అయినా నేనేం ఆశ్చర్యపోను. బికాస్ మెయిన్ పర్సన్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైం. చిరంజీవి గారు నాయకుల్లో హీరోల్లో అందరికన్నా ఆద్యులు ఇది. బట్ ఆయన అందరూ ఒప్పుకోవాలని రూల్ ఏంటి? మా బాలకృష్ణ తక్కువ అంటే వచ్చేది అదే. ఇప్పుడు అదే నడుస్తుంది. ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారే అని అంటారు కదా. సో ఇప్పుడు ఆయన ఎందుకు కాకూడదు అని అనేవాళ్ళు లేరా? గొడవలు ఎవరో పెట్టక్కర్లేదు నాన్న, అంతే. తర్వాత నేను చెప్పక్కర్లేదు. రైట్. రైట్ గురుజీ. ఈ గ్రహస్థితుల ప్రకారం ఈ సంవత్సరం ఏ రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది? రాజయోగం నాన్న ఒక్కటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహాలు, రాసులు, నక్షత్రాలు నా నాన్న ఆడుకునే ఆట బొమ్మలు నా దృష్టిలో. బట్ నువ్వు అడిగావు కాబట్టి
ఆల్రెడీ మాధ్యమాల్లో ప్రతి వాళ్ళు వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానల్స్లో కూడా వీటి మీద విపరీతంగా చాలా అంటే చాలా చేస్తున్నారు. అవును అవును ఇది వరకు 27 ఛానల్స్ ఉంటే 27 ఛానల్స్లోనూ ఒకే టైంలో వచ్చే రాశి ఫలాల గురించి చూస్తే ఎవ్వరూ ఈక్వల్గా చెప్పరు, రకరకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన ఛానల్స్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ విధానాల్లో చెప్తున్నారు. నేను తెలియపరిచేది ఒకటే, రాసులు గ్రహాలు నమ్మండి, జాతకాలు నమ్మండి, కానీ అదే మూలంగా మాత్రం కూర్చోకండి. కరెక్ట్ రైట్. అదే మూలంగా మాత్రం కూర్చోకండి. మానవ ప్రయత్నం ఉండాలి. మానవ ప్రయత్నం ఉంటే భగవద్ అనుగ్రహం ఉంటుంది. ఆ అనుగ్రహం ఎలాగైనా ఉండొచ్చు. నీ గ్రహస్థితి నీచంగా ఉంటే మారిపోవచ్చు, అద్భుతంగా మారిపోవచ్చు. మనం భగవంతుని ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తారు ఇంతగా? ఇప్పటికీ నేను ఇంకా కంప్లీట్ చేయలేకపోతున్నాను. ఎందుకు? నేను వాళ్లకు ఉన్న సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే, ఏ భగవంతుడిని వేడుకుంటే అది పరిష్కారం వస్తుందో చెప్తా. రేపొద్దున్నే ఇవన్నీ తీసుకొని వచ్చి నాకు పూజ చేయని చెప్పను. రేపొద్దున్నే ఇవన్నీ తీసుకురా మనం చేద్దాం ఈ హోమం చెప్పకూడదు. ఈ జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శాస్త్రవేత్తలు కూడా నా విన్నపం ఏమిటి అంటే, మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని అనుసరించే వాళ్ళని ఆ అడుసులో నుంచి బయటకి తీయండి. వాళ్ళు మిమ్మల్ని దేవుడి కన్నా ఎక్కువగా చూస్తారు. రీసెంట్గా నేను ఒక లైవ్లోనే చూసా, వాళ్ళు వెళ్ళి ఏమయ్యా నువ్వు పండితుడివి, జ్యోతిషం చూసావు, చెప్పావు, ఈ పూజలు చేయాలి ఆ పూజలు చేయాలన్నావు, 3 లక్షలు ఖర్చు పెట్టించావు మా చేత, తీరా చూస్తే ఏమీ అవ్వట్లేదు, సంవత్సరం దాటింది అని గొడవ పడుతున్నారు. అప్పుడు ఆ మనిషి అన్న మాట ఏంటో తెలుసా? మాకేం తెలుసు, మీరిచ్చినవేగా డీటెయిల్స్, అన్ని జాతకాలు మీరిచ్చినవే, డీటెయిల్స్ మీరిచ్చినవే, మేమేం చేస్తాం, అవ్వకపోతే మీ కర్మ, మాదా బాధ్యత అని అన్నాడు. ఎవరిని తప్పు పడతాం మనం? కాబట్టి జ్యోతిష్య శిఖామణులంతా కూడా మిమ్మల్ని నమ్మేటటువంటి మీ ఫాలోయర్స్ని భయపెట్టకండి. వాళ్ళకి ఒక చక్కని పరిష్కారాన్ని తెలియపరిచి భగవంతుడి వైపు వాళ్ళని మళ్ళేలా చూడండి. అన్నీ కలిసి వస్తాయి. సూపర్ సూపర్. ప్రపంచం మొత్తం యుద్ధ భయంతో వణికిపోతుంది గురుగారు. ఇంకో 3 నెలలు అంతేనా? అంతే. మూడో ప్రపంచ యుద్ధం అయితే మూడో ప్రపంచమా? ఏంది మూడో ప్రపంచం? ఏమి లేదు, వాళ్ళు కాస్త కొట్టుకు తెస్తారు. మనకి గ్యాసు, డీజిల్, పెట్రోలు ఇవి మనం ఇంకో 3 నెలలు ఇబ్బంది పడుతున్నాను. 3 నెలల పాటు పడాల్సిందేనా? ఎవరు ఏం వెయిట్ చేయట్లేదు నాన్న. షోరూమ్లన్నీ బిజీగా ఉన్నాయి ఎలక్ట్రికల్ కుక్కర్లతో, ఎలక్ట్రికల్ స్టవ్లతో. ఇప్పుడు మన భారతావని భగవంతుడు నడయాడిన భూమి. ప్రతి ఒక్కళ్ళకి 3-4 దేశాలు ఉన్నాయి. ప్రపంచ చిత్రపటంలో ఉన్నది ఒకే ఒక్కటి భారతావని, భారతదేశం ఒక్కటే. భారతదేశంలో అన్ని వైపుల నుంచి వచ్చి ఉన్నారు. భారతదేశానికి సంబంధించిన సంతతి ప్రపంచం నలువైపులా ఉన్నారు. కానీ భారతదేశం ఒక్కటే. భగవంతుడు నడయాడిన భూమి. కలరా వచ్చింది, మసూచి వచ్చింది, ఎయిడ్స్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, కరోనా వచ్చింది, ఇంకో 100 వస్తాయి, కానీ అవి పోతాయి. మన భారతావనికి ఏ ఇబ్బంది ఉండదు. సూపర్. వీలేయాలి. ఎందుకంటే భగవంతుడు నడయాడిన నేల ఒక రూపంతో కాదు. ఆయన ఎప్పుడు కావాలనుకుంటే ధరిత్రి మీదకి వచ్చాడు. దుర్మార్గపు రాక్షస అసుర సంహారం కావించి తాను ఉన్నాడని నిరూపించి ఇక్కడ ఉన్నది భారతావని, భరతమాత అనే విధానాన్ని మనకి అందించి వెళ్ళాడు ఆయన. మనకేంటి నాన్న అయ్యేది?